అనే దాని గురించి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీ ముందుకు రాబోతోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. శనివారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సభలో సుదీర్ఘంగా చర్చ జరగటానికి అవకాశం ఉంది అని చర్చించబోతున్నారు. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా? కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న అంశాలపై తన వెర్షన్ వినిపిస్తారా? బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలకు ఆయన ఎలాంటి సమాధానం చెబుతారు అనే ఉత్కంఠ రేపుతోంది. కొన్ని రోజుల కిందటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను రద్దు చేయాలి అంటూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమో అని ధర్మాసనం చెప్పడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అదే సమయంలో అసెంబ్లీలో చర్చ పెట్టాకే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం కూడా వివరించింది. అందువల్ల కాళేశ్వరం నివేదికపై ఇప్పుడు జరగబోయే చర్చ కీలకంగా మారింది. ప్రధానంగా కేసీఆర్ సభకు వస్తారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన నేరుగా అసెంబ్లీకి హాజరై కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సభా వేదికగా సమాధానం ఇస్తారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందుకు తెచ్చి అసెంబ్లీలో చర్చకు పెట్టి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయాలని చూస్తోంది. సీఎం రేవంత్ సహా మంత్రులంతా ఈ అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల వినియోగం, పిల్లల కుంగుబాటు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కేసీఆర్ నుంచి సమాధానం వస్తుందా లేక ఎప్పట్లాగే తాము చెప్పాలనుకున్నది హరీష్ ద్వారా సభలో వినిపిస్తారా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో చర్చ తర్వాత కాళేశ్వరం వ్యవహారం కీలక మలుపు తిరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? కాళేశ్వరం రిపోర్ట్పై చర్చలో ఆయన పాల్గొంటారా లేదన్న దానిపైనే ఆసక్తి కనిపిస్తుంది. ఇదే విషయంపై ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చలో కూచిగొండ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, రాజేష్ రెడ్డి గారు, నమస్తే అండి. ఫస్ట్ నేను మల్లయ్య యాదవ్ గారు మీ దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరై కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాట్లాడతారా? మలయారావు గారు మ్యూట్లో ఉంది మీ డివైస్, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మలయారావు గారు ఓకే, ఆడియో రావట్లేదు. ఒకసారి మా టెక్నికల్ టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఓకే, రాజేష్ రెడ్డి గారు, ఇప్పటికే బీఆర్ఎస్ వర్షన్ చూస్తూ ఉంటే కేసీఆర్ సభకు వచ్చే అవకాశం లేదు, ఇదంతా కుట్రతో చేసిన రిపోర్ట్ అని అంటూ ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే రాజేష్ రెడ్డి గారు, నా మాట వినిపిస్తుందండి? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ వేసిన కమిషన్ తన రిపోర్ట్ని సమర్పించాక దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ 66 పేజీల బ్రీఫింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు అసెంబ్లీలో చర్చించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అంతేకాదు కేసీఆర్ ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని, పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని రద్దు చెయ్యాలి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే రద్దు చేసే విషయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని హైకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది. దీనిపై ఇటు ప్రభుత్వం తన కౌంటర్ను కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈలోపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగానే అసెంబ్లీలో చర్చించిన తరువాత కేసీఆర్ కూడా ఏం చెబుతారో మేము చూస్తాము అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు.
సో ఇప్పుడు రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనే ఆసక్తి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఇది కుట్రతో చేసిన రిపోర్ట్ అని చెబుతున్నారు. అంతేకాదు కాళేశ్వరం కమిషన్కి అందులో జరిగిన వాస్తవాలేంటో మాత్రమే వెలుగు తీస్తుంది తప్ప ఒక కోర్టులాగా వ్యవహరించే అవకాశం లేదు. కానీ ఇక్కడ కాళేశ్వరం కమిటీ మాత్రం ఇందులో ఒక కోర్టు మాదిరి వ్యవహరించింది. కొంతమందిని దోషులుగా తేల్చుతూ కూడా అందులో రిపోర్ట్లో సమర్పించిందనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ రిపోర్టు ఆధారంగా రేపు అసెంబ్లీలో చర్చించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ కొన్ని సూచనలు కూడా చేసింది. ఎవరెవరిని ఏ విధంగా బాధ్యులను చేయాలి అనే విషయంపై కొన్ని సూచనలు కూడా చేసింది. కాళేశ్వరం కమిషన్ చేసిన ఆ సూచనల మేరకు చర్యలు తీసుకోవటానికి ముందు మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచిన తర్వాతే మేము నిర్ణయాన్ని తీసుకుంటాము అంటూ రేవంత్ సర్కార్ చెబుతూ ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈసారి సమావేశాలకు కేసీఆర్ వచ్చే అవకాశం లేదు, కేవలం హరీష్ రావు మాత్రం సమాధానం చెబుతారు అని బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. సో రేపు 29-30 తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏం జరగబోతోందనే చర్చ ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఇదే విషయంపై చర్చించబోతున్నాం. బొల్లం మల్లయ్య యాదవ్ మనకు అందుబాటులో ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మల్లయ్య యాదవ్ గారు గుడ్ ఈవినింగ్. మల్లయ్య యాదవ్ గారు, కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? కేసీఆర్ గారిని చూడాలనే ఊళ్ళూరుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. తప్పకుండా వాళ్ళ కోరిక కూడా అతి సమీపంలోనే తీరనుంది. కానీ ఈరోజు ఏదో ఒక రకమైన అబాస్ పాలు చేయాలనే ఆలోచనతో బురద చల్లే ప్రయత్నంలో కేసీఆర్ గారి మీద అనేక రకమైన నెపాలు నెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగమే కాళేశ్వరం రిపోర్టు. ఘోష్ రిపోర్టు మామూలుగా నిజంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఒక న్యాయమూర్తిగా వారు చేయాల్సిన పని ఏంటి? కాన్ఫిడెన్షియల్ గా ఆ రిపోర్ట్ ని ఎవరికి సబ్మిట్ చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తే న్యాయస్థానానికి సబ్మిట్ చేయాలి. కానీ ఒక పబ్లిక్ డొమినియన్ లో 600 పేజీల వాళ్ళు ఇస్తే 60 పేజీలకు కుదించి మేము పబ్లిక్ డొమినియన్ లో పెట్టినామని చెప్పేసి అన్నారంటే దీని మీద న్యాయ విచారణ చేపట్టకుండా రాజకీయ జోక్యంతో జరిగిన ఆ విచారణని ఏ రకంగా కన్సిడర్ చేయాలో, ఏ రకంగా కాన్ఫరెన్స్ లో తీసుకోవాలో. కాబట్టి అంటే కాదు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అంటే ఒక రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం ద్వారా జరిగే నష్టం ఏంటి? ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏం మారిపోవు కదా? ఒకవేళ అది ప్రజలకు కూడా తెలుస్తుంది. మేము మరింత పారదర్శకంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది, అందుకే మేము ప్రజల ముందు ఉంచామని చెప్తోంది. ఒకవేళ వాళ్ళు ఇంటికి పర్సనల్గా తెప్పించుకుంటే అది తప్పు అవుతుంది. కానీ ఒకవేళ పబ్లిక్ డొమైన్లో ఉంచితే అది బీఆర్ఎస్కి కూడా మేము ఇందులో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కదా చర్చలో పాల్గొంటే. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే గగ్గోలు పెట్టారో ఆ గగ్గోలు పెట్టిన విషయాలనే ఈరోజు ఘోష్ కమిషన్ ద్వారా మీరు ప్రకటన చేసిరు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు వాళ్ళు ప్రతినిధులు కాదు కదా. ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఘోష్ కమిషన్ రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ ప్రభుత్వానికో ప్రతినిధులు కాదు కదా. నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా చేయాల్సిన విచారణని మీరు పబ్లిక్ డొమినియన్ లో ఏ రకంగా పెట్టగలుగుతారండి? వాళ్ళు ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఏదైతే గగ్గోలు పెట్టిరో, ఏదైతే మొదలు పెట్టి మామూలుగా బుద్ధదల్లాలనుకుంటారో ఆ విషయాల్ని శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టు ఘోష్ కమిషన్ ద్వారా చెప్పి మామూలుగా ఈ రోజు ప్రజల్ని మెప్పియాలని ప్రయత్నం చేస్తున్నారు. మల్లయ్య యాదవ్ గారు, ఇక్కడ అదే చర్చ జరుగుతుంది. మల్లయ్య యాదవ్ గారు, మీరు ఒకటే అంటున్నారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి? పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా జరిగే అవకతవకలేంటి, జరిగే మార్పులేంటి? ఏమైనా మ్యానిపులేషన్ జరుగుతుందా పబ్లిక్ డొమైన్లో పెడితే? మీరు చెప్పాలనుకున్న విషయాన్ని న్యాయమూర్తి అనే పేరు మీద, కమిషన్ అనే పేరు మీద వాళ్ళ ద్వారా చెప్పించి పబ్లిక్ డొమినియన్ లో పెట్టడమే తప్ప ఇది నిష్పక్షపాతంగా జరగలేదు అనడానికి ఇదే ఆధారం. అంటే బీఆర్ఎస్ కున్న అభ్యంతరాలు దాని పబ్లిక్ డొమైన్ లో పెట్టడమా, లేదు 66 పేజీలకు కుదించి దానిపై ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమా, లేదు అంటే మొత్తం కమిషన్ జరిపినటువంటి విచారణ తీరే మీకు అనుమానాస్పదంగా ఉందా? ఇది కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజమైన కమిషన్ అయితే ఈ కమిషన్ నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నియమించిన న్యాయస్థానం, న్యాయమూర్తులు అని చెప్పుకునే కమిషను అది కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏ రకంగానైతే బహిర్గతం చేసి బురదలతో ఉన్నాయో అదే క్రమంలో మీరు ఒక కమిషన్ అయి ఉండి రాజకీయ పార్టీలు బురద జల్లిన విధంగా మీరెట్లా చెప్పగలుగుతారు? మల్లయ్య గారు, ఇక్కడ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
సో కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికే నివేదిక ఇస్తుంది కానీ పీసీసీకి కాదు కదా ఇచ్చింది. సో ఒకవేళ కోర్టు కమిషన్ వేస్తే కోర్టుకు సబ్మిట్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది, కానీ రాష్ట్ర కాంగ్రెస్ కాదు కదా. పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పేసి ఎవరు పర్మిట్ చేశారు? 60 పేజీలకు కుదించమని ఎవరు చెప్పారు? 60 పేజీలకు కుదించింది ఎవరు? వాళ్ళకు అవసరమైన విషయాన్ని 60 పేజీలకు కుదించి పెట్టారు. మిగతా 600 పేజీలు కూడా పెట్టాలి కదా, ఉన్న వాస్తవాలు తెలియాలి కదా. 600 పేజీల పబ్లిక్ డొమైన్ లో మా కమిషన్ రిపోర్టు ఇది అని చెప్తే ఎవరికి అనుమానాలు రావు. కానీ దాన్ని 60 పేజీలకు కుదించింది ఎవరు? ఆ కుదించిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడితే దాని మీద సందేహాలు ఎందుకు రావు, అనుమానాలు ఎందుకు రావు? ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే కదా. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళి రేపు అసెంబ్లీలో అదే చర్చిస్తామంటున్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయే అవకాశం ఉంటుంది కదా, అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది కదా. అసెంబ్లీ కంటే ముందు ఈ రోజు వర్షపాతం ఎక్కువైపోయిన తర్వాత వచ్చిన జలపాతాన్ని, వచ్చిన వరదని పక్కకు తప్పియటానికి మోటార్లన్నీ ఆన్ చేసారు. ఏ ప్రమాదం జరగలేదు కదా. వాళ్ళు చెప్పిన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాల ప్రకారం ఈ రోజు డ్యామ్ కి ఎటువంటి నష్టం జరగలేదు, ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అన్ని మోటార్లు ఆన్ చేసారు, అన్ని మోటార్లు ఆన్ అయినాయి. మరి రైతులకు ఎందుకు ఇవ్వలేదు? వేసవి కాలంలో పంట ఎందుకు ఎండబెట్టారు? ఇది కేవలం ఒక ప్రభుత్వం మీద బురద చల్లటానికి, ఒక వ్యక్తిని బదనాం చేయడానికి, ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ రోజు కంకణం కట్టుకొని కాంగ్రెస్ చేస్తున్న కుటిల ప్రయత్నంగానే చూడాల్సిన. అదే మీరు కుటిల ప్రయత్నం అంటున్నారు, మీరంటున్న కుటిల ప్రయత్నాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. ఎందుకు వినియోగించుకోండి? రేపు అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ మొదలు కానివ్వండి. అసెంబ్లీలో మామూలుగా మేము ఇచ్చిన అన్ని కూడా మా క్వశ్చన్స్ ని మేము ఇచ్చిన వాటిని అన్నిటి కూడా చర్చకు తీసుకురండి. గతంలో కూడా పోయినసారి అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మేము ఏవేవైతే కొన్ని క్వశ్చన్ ఇచ్చినామో దానికి మామూలుగా వాయిదా తీర్మానం పెట్టారు, వాయిదా ఇచ్చారు. మీరు అసెంబ్లీని ఎందుకు చర్చ పెట్టలేదు? ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు ప్రజలు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి మేము ఇచ్చిన వాయిదా తీర్మానాల మీద చర్చ పెట్టకుండా ఎందుకు వాయిదా ఇచ్చారు అసెంబ్లీని? ఈ రోజు కూడా వాయిదా పెట్టండి, దానికి సంబంధించిన సంపూర్ణమైన అవకాశాన్ని ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి, మైకులు కట్ చేయకుండా. 5 రోజులకు ఎందుకు కుదించారు? రేవంత్ రెడ్డి అదే అన్నారు ముఖ్యమంత్రి. ఒకవేళ కేసీఆర్ వస్తే ఎంతసేపు వివరణ ఇచ్చినా మేము తీసుకుంటాం, అసెంబ్లీని ఎంతవరకు అయినా నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ వచ్చి వివరణ ఇవ్వండి అని అంటున్నారు. సో ఒకవేళ మైకులు కట్ చేయమని అంటున్నారు. నిజంగా మీరు అన్నట్టు మైకులు కట్ చేస్తే అది ప్రజలు కూడా చూస్తారు. సో కేసీఆర్ ఈ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందా, వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఈ రోజు అసెంబ్లీ షెడ్యూల్ ని ఏ రకంగా చేసారు వాళ్ళు? 30వ తారీఖు మొదలైతుంది, 5 రోజులు నడుస్తుంది అని చెప్పారు. 5 రోజుల కుదించే అవసరం ఏమన్నది? నిజంగా దీని మీద కాళేశ్వరం మీద చర్చ జరగాలనుకుంటే కాళేశ్వరం మీద చర్చ పూర్తయ్యేంత వరకు ప్రతిపక్షంగా మేము మాట్లాడేది, అధికార పక్షంగా వాళ్ళు మాట్లాడేది, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో వేదిక చేసుకొని అసలు వాస్తవ విషయాలు ఏంటో ప్రజలకు తెలియజేయడానికి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు అసెంబ్లీని నడిపియాలా. 5 రోజులే ఉంటుందని ఎందుకు నిర్దేశించారు? ఎందుకు దాన్ని పర్మిట్ చేసారు? అంతవరకు కుదించారు. కాబట్టి మేమేమంటున్నామంటే కేవలం ఏదో రకంగా వాళ్ళు వక్రీకరించడానికి ఏం చెప్తున్నారు? నిన్న మొన్నటి వరకు ఎంత మామూలుగా మేము వడ్డీ కడుతున్నామని చెప్పారు, ఎన్ని లక్షల కోట్లకు అని చెప్పారు. కాగ్ రిపోర్టు నిన్న మొన్న పార్లమెంట్ లో ఏం చెప్పింది? పార్లమెంట్ చెప్పిన దాని ప్రకారం కాగ్ రిపోర్టు ఇవాళ మామూలుగా తెలంగాణకి 10 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పింది. దానికి ఎంత వడ్డీ? 2000 చిల్లర వడ్డీ కోట్లు కడుతున్నారని చెప్పారు. కానీ నిన్న మొన్నటి వరకు ఏం బుకాయించారు? రేవంత్ రెడ్డి గారికి అనుచరులు, సహచరులు 6,000 కోట్ల రూపాయలు మేము అప్పు కడుతున్నాము, వడ్డీ కడుతున్నామని చెప్పారు. అది ఎంతవరకు కూడా వాస్తవం కాదని అనేది ఈ రోజు బహిర్గతమైంది కాగ్ రిపోర్ట్ ద్వారా. మరి దానికి ముక్కు నేలకు రాస్తారా? రాజకీయంగా రాజీనామా చేస్తారా? రాజకీయాల నుంచి తొలుగుతారా? వైదొలుగుతారా? ఇది నైతికత లేకుండా బురద జల్లే ప్రయత్నము ఒక ప్రతిపక్ష. అసలు కాళేశ్వరం రిపోర్ట్ పై రేపు అసెంబ్లీలో ఏం జరుగుద్దని అనుకుంటున్నారు మీరు? మీరు చర్చకు పెట్టండి, వచ్చేటోళ్ళు వస్తారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. రేపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఆ రోజు మామూలుగా ఘోష్ కమిషన్ దగ్గర కూడా ఒక రోజు ఒకళ్ళని పిలిచారు, ఒక రోజు ఇంకొకళ్ళని పిలిచారు. ఆ రకంగా రేపు మీరు చర్చ పెట్టండి. చర్చలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు మాట్లాడతారు, ప్రభుత్వంలో ఆ రోజు ఉన్న బాధ్యులు మాట్లాడతారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా మాట్లాడేది కేసీఆర్ గారు మాట్లాడతారు.
మీరు చర్చ పెట్టకుండా వస్తారా అనే అంటే అనుమానాలు. ఇప్పుడు చర్చ కోసమే కదా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నది కూడా. ఎస్, పెట్టండి. ఆ చర్చని సుదీర్ఘంగా పెట్టండి, ప్రజలకు తెలియజేసే విధంగా పెట్టండి, వాస్తవాలు తెలియజేయడానికి పెట్టండి. అసలు ప్రజానికం ఈ చర్చ పెట్టడంలో కాంగ్రెస్ ఉద్దేశం వాస్తవాలంటూ ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఉందా, లేకపోతే వేరే ఉద్దేశంతో ఉందని అనుకుంటున్నారా? కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మేము మామూలుగా ఘోష్ కమిషన్ పక్షపాతంగా జరిగింది, ఇది బహిర్గతంగా చేయాల్సిన అవసరం లేదు, బహిర్గతం చేసింది, పబ్లిక్ డొమినియన్ లో పెట్టింది అని చెప్పిన తర్వాత దీనికి నిబద్ధత లేదు, రద్దు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసిన తర్వాత న్యాయస్థానం మొట్టికాయలు వేసి మీరు అసెంబ్లీలో ఏ విషయం అనేది చర్చించిన తర్వాత అసలు విషయాలు బహిర్గతం చేయండి, అప్పుడు దాకా. కానీ కోర్టుకు వెళ్ళటానికంటే ముందే, అంటే రద్దు చేయండి అని కోర్టుకు వెళ్ళటానికంటే ముందే మేము దీనిపై ప్రత్యేక సమావేశం పెడతాం, అవసరమైతే ఒకవేళ కేసీఆర్ సభకు రాలేకపోతే మేము ఆయన ఫామ్ హౌస్కి వచ్చి చర్చించమన్నా కూడా సిద్ధంగా ఉన్నామని ఆ రోజు ముఖ్యమంత్రి అన్నారు. ఈ నివేదిక అందిన వెంటనే పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? నివేదిక అందిన వెంటనే చర్చ పెడితే అసెంబ్లీ సమావేశం కాన్ఫర్ చేస్తే ఎవరన్నా వద్దన్నారా? దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? దానికి ఎవరైనా ఆక్షేపణ తెలియజేసిరా? వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు చెప్పిన మాటలలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు కాబట్టి దాన్ని ఎట్లా దాటవేయాలో, ఎట్లా కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో ఈ రోజు మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఓకే, మల్ల యాదవ్ గారు మీరు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి. కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్ రెడ్డి గారు, అసలు ఈ కమిషన్ రిపోర్టే ఒక కుట్రతో చేసిన రిపోర్టు, దీన్ని 66 పేజీలకు కుదించి ఆ తర్వాత ప్రెస్ మీట్లో వివరించడం దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అనే దాని వెనుక కూడా ఒక కుట్ర ఉంది అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. రోహిత్ గారు, ఇప్పుడు వినిపిస్తుందా మీకు? వినబడుతుందండి, వినబడుతుంది. ఇది క్లియర్ గా బీసీ ఘోష్ గారు రిపోర్ట్ లో, సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిండొచ్చు కానీ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది. మీరు 66 పేజెస్ చదువుంటే this is clearly a political, because of the political execution there is a problem అని వచ్చింది. ఇది ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టామా అంటే ఇది మనకు రేపు అసెంబ్లీలో వారికి మంచి అవకాశం కదా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి, తప్పనుకుంటే. కానీ 66 పేజీలు కుదించి ఒక బ్రీఫింగ్ ఇచ్చారు, కానీ ఇదిగో కాళేశ్వరం రిపోర్ట్లో ఇది పేర్కొన్నారు అని బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంతవరకు మీరు ఇవ్వలేదు. ఇప్పుడు రేపు ఈ అవకాశం ఉంది కదా మనకు అసెంబ్లీలో వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే. మీ అందరికీ తెలుసు ఇది లక్షల కోట్ల ప్రజాధనం, ఇది ప్రజల ధనం కాబట్టి ప్రజలకు వివరించే విధంగా రేపు మనకు వాళ్ళు తప్పనుకుంటే రేపు వాళ్ళు వివరించవచ్చు అసెంబ్లీలో. మలయాళ గారు, ఇప్పుడు మేము దానికి సిద్ధమండి, కానీ ముందే ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదో పట్టియటానికి ఈ దొంగ ప్రయత్నాలు ఎందుకు? ప్రభుత్వంలో అధికారంలో ఉండి మీ అసమర్థతని కప్పించుకోవటానికి, గత ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఇటువంటి కుట్రలు ఎందుకు చేయాలి? న్యాయపరమైన అంశాలని న్యాయమూర్తితోని మీరు విచారణ చేపట్టినప్పుడు దాన్ని కాన్ఫిడెన్షియల్ గా న్యాయస్థానానికి అందించాలి, లేకపోతే చర్చ పెట్టాలనుకుంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెట్టడానికి ఎందుకు ఆలోచన చేసిరు? మీరు పబ్లిక్ డొమినియన్ లో పెట్టడానికంటే ముందు వెరీ నెక్స్ట్ డేనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అసెంబ్లీకి. ఎవరు కాదన్నారు? ఎవరికి ఆక్షేపణలు ఉన్నాయి? మీరు అసెంబ్లీకి పెడితే ఎవరు రానన్నారు? డెఫినెట్ గా మీరు పెట్టండి ఆ చర్చలో మేము పాల్గొంటాము, చర్చలో మేము చర్చించాం, ప్రజలకు తెలియజేయాల్సిన విషయాలు తెలియజేస్తాము. కాంగ్రెస్ నాయకులు కూడా అదే అడుగుతున్నారు, కేసీఆర్ వస్తారా రారా ఒక క్లారిటీ ఇవ్వండి అని. ఒకవేళ కేసీఆర్ రాకపోతే సార్ అక్కడ కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారా? వాస్తవాలు మీకు కావాలా? ఆ వాస్తవాల్ని మాట్లాడటానికి కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ ప్రతినిధులుగా ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్, మా పార్టీకి సంబంధించిన కేసీఆర్ ప్రతినిధులందరం కేసీఆర్ గానే మాట్లాడతాము. అయ్యాల నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, మరి మామూలుగా ఒక్క కేసీఆర్ గారిని పిలిచారా? నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని పిలిచారు, రాజేందర్ గారిని పిలిచారు, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళని. ఎవరెవరైతే సంబంధికులు బాధితులు ఉన్నారని చెప్పేసి అనుమానితులుగా వాళ్ళు భావించారో వాళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అదే రకంగా రేపు చర్చ జరిగినప్పుడు కూడా ఆ చర్చలో సారాంశం ప్రకారం ఎవరు ఏ రోజు డిబేట్ చేయాలో వాళ్ళు పెట్టిన డిబేట్ ప్రకారం ఆ చర్చ మీద వాళ్ళు పాల్గొంటారు. ఓకే, రాజేష్ రెడ్డి గారు చెప్పండి సార్. నిజానికి అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏదో
మేము కాళేశ్వరం రిపోర్టుపై చర్చించాము అని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఒక 5 రోజులు నిర్వహిస్తున్నారు తప్ప దీనిపై నిజంగా ప్రజలకు వాస్తవాలేంటో పూర్తి స్థాయిలో తెలియచేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబట్టలేదు అంటున్నారు. అందరికీ సార్ మీకు అందరికీ తెలిసి ఇది 5-6 రోజుల కంటే ఎక్కువైనా కూడా ఇప్పటికి ఇంకా లాస్ట్ డేట్ ఏం చెప్పలేదు. ఇది కంటిన్యూ అయితే ఈ కాళేశ్వరం రిపోర్టు డీటెయిల్స్ తెలిసేంత వరకు చర్చ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళకు ఇది మంచి అవకాశం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇది మంచి అవకాశం, వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మంచి అవకాశం. ముఖ్యమంత్రి రావాలా, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చినా పర్వాలేదా? ఇప్పుడు ఆ కోర్టులో ఈ యొక్క కమిషన్ రద్దు చేయమని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు, మన ఎక్స్ ఇరిగేషన్ మంత్రి గారు. వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకుంటే ఇంకా వాళ్ళకు క్లారిటీగా ఉంటుంది కదా సార్. తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఆ కమిషన్ తప్ప ఉప్ప అని వాళ్ళకు మంచి అవకాశం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఏదో చిన్న ప్రాజెక్ట్ కాదు, లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్. ఇది అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ధనం ఇది. సో ఈ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారా లేదన్న క్లారిటీ లేదు. కానీ ఒకవేళ హరీష్ రావు వచ్చి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకుల మైక్స్ కట్ చేయకుండా పూర్తి వివరణ ఇచ్చేంత సమయం బీఆర్ఎస్ నాయకులకు ఇస్తారా అనేదే బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నది. తప్పకుండా ఇస్తారు సార్. వాళ్ళ వివరణ ఇవ్వడానికే కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఇది వాళ్ళేమో రద్దు చేయమన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ గా అసెంబ్లీలో ఈ డిస్కషన్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తాన్నది. బీసీ కమిషన్ మీరు చూసుంటే ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్ని చెప్పింది. సరే వాళ్ళకి నమ్మకం లేకపోతే ఆ కమిషన్ మీద దాని గురించి తప్పకుండా డిస్కషన్ చేద్దామనే ఈ యొక్క అసెంబ్లీ సెషన్ పెట్టడం జరిగింది, కేవలం కాళేశ్వరం కోసమే ముఖ్యంగా. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఇస్ రాంగ్. మలయాదవ్ గారు, మేము దీనికి సిద్ధంగా ఉన్నాము. అది ప్రజాక్షేత్రంలో చర్చ పెడదామన్నా, అసెంబ్లీలో చర్చ పెడదామన్నా కానీ అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. అది పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాము. మీకు ఆ ధైర్యం ఉంటే డెఫినెట్ గా అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్, 1 to 1, ఐటమ్ టు ఐటమ్ ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరి బాధ్యత ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘమైన చర్చ పెడదాం. దానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ చేయండి. 100% అది పూర్తయ్యేంత వరకు మీరు అసెంబ్లీని నడిపించండి. మాకు ఎవరు ఏ టైంలో రావాలో ఆ రోజు ఘోష్ కమిషన్ కి సంబంధించి బీఆర్కే భవన్ కి ఏ రకంగా అయితే పిలిచారో ఆ రకంగా ఎవరెవరి పాత్ర ఏ రోజు ఉంటుందో ఆ రోజు వాళ్ళు వచ్చి చర్చ పెడతారు, చర్చ చేస్తారు, దానికి సమాధానం చెప్తారు. ఓకే, కానీ కాంగ్రెస్ ఆశిస్తున్నది ఏంటంటే, ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటి అంటే అన్నీ తానే ముఖ్యమంత్రి ప్లేస్ని మార్చడం దగ్గర నుంచి అంచనాలు పెంచడం వరకు కూడా అప్పటి ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగాయి అంటూ ఇక్కడ రిపోర్ట్ చెప్తోంది. కాబట్టి ఆయన వస్తేనే వాస్తవాలు తెలుస్తాయి, మేము పారదర్శకంగా ఉన్నామనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని తానే రేవంత్ రెడ్డి నడిపించట్లేదండి. సర్కార్ అని అంటే కాంగ్రెస్ అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎవరంటారు? రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటారు, కాంగ్రెస్ సర్కార్ అని అంటారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అని అంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని అన్నింటినీ నడిపించట్లేదా? ముఖ్యమంత్రి అనేటోడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈజ్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన విషయంలో కూడా ఆయన ఒక పెద్దన్న పాత్రగా అన్నింటినీ సమన్వయం చేసిండ్రు ముఖ్యమంత్రిగా, కాదనట్లేదు. అదే రకంగా ఈ రోజు ఏదైనా ఒక పని జరగాలనంటే దానికి పెద్దన్న పాత్రగా ఎవరి బాధ్యతను వాళ్ళు పోషించాలి. ఆ క్రమంలోనే జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పాత్రను పోషించట్లేదు, అన్ని తానే నడిపించట్లేదు అని అంటే అది ఆయన దురదృష్టం. కానీ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా కాళేశ్వరానికి అన్ని తానే చేసిరు. ఎందుకు అనంటే ఇది త్వరితగతిన పూర్తి కావాలని ఎవ్రీ మినిట్ టు మినిట్, డే టు డే, అవర్ టు అవర్ మానిటర్ చేసి, అంటే డిజైన్ దగ్గర నుంచి ప్లేస్ మార్చడం వరకు అక్కడ అన్ని తానే అనేది కాంగ్రెస్ నాయకులు లేదంటే కమిషన్ రిపోర్ట్ అంటున్నది ఏంటి అంటే పేరు మార్చిన దగ్గర నుంచి, ఊరు మార్చిన దగ్గర నుంచి, అంచనాలు మార్చిన దగ్గర నుంచి అని మొన్న రేవంత్ రెడ్డి అన్నారు. వీటన్నిటికీ బాధ్యత కేసీఆర్ది అంటున్నారు. సార్ అన్నిటినీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కి పాల్పడిన నేరాలు పెట్టాలి అనే విధంగా కూడా కమిషన్ సూచించిందని చెప్తూ ఉన్నారు. సార్
ముఖ్యమంత్రి హోదాలో ఎవరో అధికారులు చేసిరు, అధికారుల వైఫల్యం మూలాన ఈ ప్రాజెక్టు పనిచేయలేదని చెప్పేసి చెప్పేటోళ్ళు ఎవరు అసమర్థులు. ఒక ముఖ్యమంత్రి పూర్తి అవగాహన ఉండి అధికారులతో కూడా పనిచేయగలిగిన పరిస్థితి ఉండాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఉంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు మీద, ఇరిగేషన్ మీద, ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ఇంజనీర్లని సమన్వయం చేసి ఎక్కడ వాయబుల్ కాదు తేల్చి ఆ కాళేశ్వరాన్ని కట్టిన కర్త కర్మ క్రియ కేసీఆర్ గారే. దాన్ని మేము ఈఏలో కూడా ఒప్పుకుంటున్నాం బహిరంగంగా. రాజేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత వహించాలి. ఇంజనీర్ గా కూడా కేసీఆర్ గారు ఏదో ఇంజనీర్ల వైఫల్యం అని చెప్పేసి ఎక్కడో కడితే దాన్ని కొట్టేసి మామూలుగా కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ఇంజనీర్ల వైఫల్యం అని అంటే వదిలేస్తే సరిపోతుందా? ఒక ముఖ్యమంత్రిగా అది వాయువలా కాదా, ఇంజనీర్ల సూచనలు కూడా కరెక్టా కాదా అని చెప్పి చూసి సమాలోచనలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పోషించిండ్రు. సార్ రేపు అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు? డెఫినెట్ గా ఈ విషయాలే. రాజేష్ రెడ్డి గారు ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రిగా, ప్రాజెక్టుల మీద ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రిగా, నీళ్ళని ఇయాటి వరకు ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి. 70 సంవత్సరాలు నడిచింది, స్వాతంత్రం వచ్చింది, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. అడుగున పోతున్న గోదావరిని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పారు. 400 అడుగుల పోతున్న గోదావరి తల్లిని పైకి తీసుకొచ్చిన పారించిన ఘనత కూడా. కానీ ఎక్కడ కట్టాలి, డిజైన్ ఎలా ఉండాలి, ఎటువంటి మార్పులు ఉండాలి అనేది ఇంజనీర్ల కమిటీ ఇచ్చే రిపోర్ట్ కు లోబడి ఉండాలి. మేము ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ కు లోబడే చేశామని బీఆర్ఎస్ మిగిలిన నాయకులు అందరూ అంటూ ఉన్నారు. కానీ మీరు కొంత దానికి భిన్నంగా చెప్తున్నట్టున్నారు. ఆ అవగాహన ఉంది కాబట్టే ఇంజనీర్లతో సమన్వయం చేసి ఎట్లా బాగుంటది అని చెప్పేసి ఆలోచించి ఒక ముఖ్యమంత్రిగా మానిటర్ చేసి 3 సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో, 3 సంవత్సరాలలో, 30 సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర ఏదైనా ఉందా? ఓకే ఒక నిమిషం మల్ల యాదవ్ గారు, రాజేష్ రెడ్డి గారు ఫైనల్ కామెంట్ చేయండి. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిపోర్ట్ పై చర్చించిన తర్వాత చర్చ సమయంలో ఏం జరిగే అవకాశం ఉంది? చర్చ తర్వాత మీ ఉద్దేశం ఏంటి, అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డలో ఆ పిల్లర్ కూలడం మాత్రం వాస్తవము. అది నాకు అందరు తెలుసు. పీసీ కమిషన్ ప్రకారము ఆ ఇంజనీర్సే చెప్పినారు ఇది టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్, మేము ఇవ్వకున్న డిజైన్స్ సొంతంగా వాళ్ళే ఇచ్చిండ్రు, రాజకీయ నాయకులే ఇచ్చిండ్రు అని స్పష్టంగా చెప్పడం జరిగింది కమిషన్ లో. ఇప్పుడు వాళ్ళు అది తప్పు అంటున్నారు. తప్పు అంటున్నప్పుడు రేపు మంచి అవకాశం వాళ్ళకు కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు దాన్ని వివరించుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా తప్ప కరెక్టా రాంగ్ అని. కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కంటే రేపు మంచి అవకాశం ఉంది అసెంబ్లీకి వచ్చి దాన్ని వివరించుకోవడానికి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూచుకుల రాజేష్ రెడ్డి గారు, బొల్లం మల్ల యాదవ్ గారు బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతోంది, 30వ తారీఖు నుంచి జరిగే సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారా లేదా, కాళేశ్వరం రిపోర్ట్పై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా, ఆ చర్చలో ఏం జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ రిపోర్ట్పై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.